హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడండి. ఆ టాలెంటెడ్ పర్సన్ ఎవరు అంటే వెంకి చింత గారు. ఈయన ఏం సాధించాడంటే అంతర్జాతీయ అవార్డ్స్ సాధించడం జరిగింది. అంతర్జాతీయ అవార్డ్స్ ఎందుకు ఇచ్చారంటే తను నాన్ స్టాప్ 16 అవర్స్లో 10 లాంగ్వేజెస్లో సాంగ్స్ పాడడం జరిగింది. అండ్ 16 అవర్స్ అంటే నాట్ ఏ జోక్, ఎన్నో సాంగ్స్ పాడడం జరిగింది. ఆయన అది ప్రాక్టీస్ ఎలా చేశాడో, ఆయన ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎలా సక్సెస్ అయ్యాడో ఇప్పుడు మనం కూడా నాన్ స్టాప్ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? రండి. ఇప్పుడు వెంకి చింత గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే సింగర్ కాబట్టి మేము ఇంటర్వ్యూ ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఓకేనా? ఒక మంచి ఆమెడి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే. రామ రామ రామనే రాజమందిరం, గల్లు గల్లు మణి తిరిగే రామ సుందరం. రామ రామ రామనే రాజమందిరం, గల్లు గల్లు మణి తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం, ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట దేప దేప తీయనంట, బాలరామునల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం, గల్లు గల్లు అని తిరిగే రామ సుందరం. వావ్, సూపర్. వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది. ఓకే. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, సంగీతం నేర్చుకుంది ఏం లేదు. ఇట్స్ మై ఓన్ ప్యాషన్. అంటే సంగీతం నేర్చుకోకుండానే నువ్వు ఇంత చక్కగా పాడావంటే ఇంకా సంగీతం నేర్చుకుంటే ఇంకా ఎలా ఉండేదో. యాక్చువల్లీ నేర్చుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కల, బట్ ఇంకా టైం దొరకలేదు. సో ఫ్యూచర్లో అయినా నేర్చుకోవాలి తప్పకుండా. తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం నాలెడ్జ్తో పాడింది ఒకలా ఉంటుంది, వితౌట్ నాలెడ్జ్ పాడింది ఒకలా ఉంటుంది కదా. ఓకే. ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింగర్స్గా ఉన్నారా? ఎందుకంటే కొంతమందికి ఆ వంశపారపరంగా వస్తుంటుంది ఫ్యామిలీలో. అలా మీకు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు లేరు. డాడీ యాక్టర్, సింగర్ కాదు. ఓకే. ఇంకా డాడీ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ లెవెల్లో ఉంది. ఓకే. సో ఇంకా సింగర్స్ అంటూ ఎవరు లేరు ఫ్యామిలీ. ఐఎమ్ ది ఫస్ట్. యు ఆర్ ద ఫస్ట్. ఓకే. ఇంకొకటి, మనం ఇంటర్వ్యూలో ఎంటర్ అయ్యే ముందు అంటే నాన్ స్టాప్ 16 అవర్స్ 10 లాంగ్వేజెస్లో పాడడం జరిగింది సాంగ్స్. అంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చా లేకుంటే సాంగ్స్ కోసమే అవి నేర్చుకున్నారా సాంగ్స్? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలుగు తప్ప ఏది రాదు. ఓకే. ఫస్ట్లీ 10 లాంగ్వేజెస్ విషయానికి వస్తే యాక్చువల్గా నాకు తెలుగు తప్ప ఇంకా ఏ లాంగ్వేజ్ కూడా నేను పాడలేను. ఫస్ట్లీ హిందీ కొన్ని సాంగ్స్ మాత్రమే పాడేవాళ్ళం అప్పట్లో. బట్ ఇంకా తర్వాత ఏంటంటే లైక్ ఈ రికార్డ్ చేయాలి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. లైక్ వై డోంట్ యూ ట్రై రా, ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడ కూడా బయట మనకు అంత ప్రాపర్ ఆపర్చునిటీస్ అనేవి లేవు. సో వై డోంట్ యూ క్రియేట్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా వస్తున్న సింగర్స్ అందరికి కూడా ఒక ప్రోత్సాహం లాగా ఉంటుంది ఇది. ఎందుకంటే వీ కెన్ డూ ఎనీథింగ్ మనం వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పేసి ఈ 16 అవర్స్ నాన్ స్టాప్గా 10 లాంగ్వేజెస్లో పాడాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చాము. బట్ బై గాడ్స్ గ్రేస్ 10 లాంగ్వేజ్లో నాకు ఒక్క లాంగ్వేజ్ కూడా రాదు. ఓకే. ఓన్లీ తెలుగు మాత్రమే. రిమైనింగ్ 9 లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఓన్గా ఆ పాటలు వినేసి నేర్చుకొని పాడడమే తప్పించి ఈవెన్ ఐ డోంట్ నో ఎనీ మీనింగ్ ఆఫ్ ఎనీ సాంగ్. ఓకే. ఒక్క మీనింగ్ కూడా తెలియదు. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మీకు మీనింగ్ తెలియదు కదా, అంటే సాంగ్స్ ఎలా సెలెక్ట్ అంటే లైక్ చేసుకున్నారు? కొన్ని ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి కదా. ఆ, సో ఒక ఈ పాట నేను పాడగలను అని అనుకుంటే ఇంకా పాట సెలెక్ట్ చేసుకుని ఓకే. నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. ఒకసారి మా కోసం పాడతారా 10 లాంగ్వేజెస్లో? అయ్యో తప్పకుండా. ఓకే. ఫస్ట్ హిందీతో స్టార్ట్. ఓకే. बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम. హిందీ. ఓకే. తర్వాత తమిళ్. పేరు వచ్చాలు వైకామపు నాలు మల్లి వాసం, அது குத்தாயில சுகவாசம், அட எப்போது எப்போதும் போது தொட்டு பேசும் இந்த பெண்ணோட சகவாசம். ನೆಕ್ಸ್ಟ್ ಕನ್ನಡ. ನಿನ್ನಾನೆ ನಾನು ಬೆಂಕಿಯಲ್ಲೂ ತಂಪು ಕಂಡೆನು, ನನ್ನಾನೆ ನಾನು ಡೊಂಕಿನಲ್ಲೂ ಅಂದ ಕಂಡೆನು, ನಿನ್ನಾನೆ ನಾನು ಬೆಂಕಿಯಲ್ಲೂ ತಂಪು ಕಂಡೆನು, ನನ್ನಾನೆ ನಾನು ಡೊಂಕಿನಲ್ಲೂ ಅಂದ ಕಂಡೆನು.
ఇది కన్నడ సాంగ్. తర్వాత మరాఠీ సాంగ్. ఓకే. శ్వాస తొలుతూ ధరవలుతూ మలహలకే మల తేరీ. నెక్స్ట్ సాంగ్ పంజాబీ సాంగ్. ఓకే. నన్న కాచిగే సోనా నన్న కాచిగే సోనా మాయా భీరతే యశో కాచే అరు కాచే తకుషాతే నన్న బుల్బో నాన కోనో చులనాటే చోలో నాటే. ఇలా వస్తుంది అనమాట. ఓకే. సో ఇంకా మరి తర్వాతి పాట ఒడియా సాంగ్. ఓకే. హే రంగో భోతి రే రంగో భోతి, హే రంగో భోతి రే రంగో భోతి, హాయ్ రంగభోతి कोनो को लोता उस पड़े को होता. ఈ పాట కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అవును, అందరూ తెలుసు. ఉదయ్ కిరణ్ గారి పాట. ఓకే. తర్వాత గుజరాతీ సాంగ్. పంకిడా ఓ పంకిడా పంకిడా ఓ పంకిడా ఓ పంకిడా ఓ పంకిడా పంకిడా ఓ పంకిడా. నెక్స్ట్ తులు లాంగ్వేజ్. ఓకే. కర్పూರದ బొంಬೆ ఎన్నాలే ఆ ఎన్న పొన్ను మాయ కదా మించి తక్యాలే కన్నుడెన్న కన్నోడియాలే ఆ సింపుల్ వదులుకు కొరియాలే. ఇది తులు లాంగ్వేజ్. ఓకే. మరి తర్వాత పాట సాంస్క్రిట్. బొమ్మ తహ తయ్య తయ్య నకు దిన్ భజన్ కరే ఉదనిత నాకు దిమి ధృతాం తోం తై తై గణపతి నాం సదా. ఇది సాంస్క్రిట్. ఓకే. అండ్ తర్వాత మలయాళం సాంగ్. ఆరోమల్ పువ్వు పోలింగి పూత పెండి పేరు చల్లువో. ఎలా వస్తుంది? ఓకే. ఇవన్నీ సాంగ్స్ ఇలా నేర్చుకున్నారు. ఎంత టైం పట్టింది నేర్చుకోవడానికి? ఓన్లీ లాంగ్వేజ్ సాంగ్స్ నేర్చుకోవడానికి అయితే నాకు 1 month పట్టింది. అండ్ టోటల్ ఈవెంట్ 16 hours ఈవెంట్ సాంగ్స్ మొత్తం నేర్చుకోవడానికి అయితే ఒక 3 months పట్టింది. 3 months. ఆల్మోస్ట్ ఒక 4 months అనుకోండి దాని మీద వర్క్ చేయడం. ఓకే. అంటే కాంపిటీషన్ పెడతారా అందరితోని, లేకుంటే మీరే దీని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది? 16 hours ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఇది కాంపిటీషన్ కాదు. ఓకే. ఇదేంటంటే ఒక రికార్డ్ అనమాట. అచ్చా. మనకి ఇంటర్నేషనల్ వైజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు సపోజ్ మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే ఇది కూడా 16 hours నాన్ స్టాప్ 10 languages లో పాడింది. ఐఎమ్ ది వన్ సింగర్ ఓకే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. ఓకే. సో ఇంకా ఆ విధంగా నేను రికార్డ్ బ్రేక్ చేయడం. ఇప్పుడు మళ్ళీ మీరు రికార్డ్ బ్రేక్ చేయాలంటే 16 hours పైన పాడాలి ఎవరైనా. 16 hours పైన అండ్ 10 languages పైన పాడాలి. ఓకే. అండ్ ఒకవేళ అలా బ్రేక్ చేసినా కూడా ఐఎమ్ 21 కదా, సో నాకంటే చిన్న ఏజ్ అయినా లేకపోతే నా ఏజ్ వాళ్ళైనా పాడాలి. ఓకే. సో అప్పుడు అది రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఓకే. అలా రికార్డ్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే, అసలు ఎవరు రికార్డ్ బ్రేక్ చేయొద్దన్న ఉద్దేశంతో తీసుకున్నట్టున్నావు కదా, గట్టి నిర్ణయం. ఎందుకంటే అలానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 12 hours పాడిన వాళ్ళు ఉన్నారు, 13 hours పాడిన వాళ్ళు ఉన్నారు, 14 hours పాడిన వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ టోటల్ గా వాళ్ళ ఏజ్ వచ్చేసి ఒక 40, 45, 50 ఆ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేశారు. ఓకే. సో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి ఈవెంట్ కి అటెంప్ట్ చేసిన వాళ్ళు లేరు. ఓకే. సో వై డోంట్ వి ట్రై అని చెప్పేసి Okay. అలా ట్రై చేయడం జరిగింది. బట్ కానీ రికార్డ్స్ బ్రేక్ చేశారు. నాకు ఇంకోటి ఏంటంటే చాలా ఆడిషన్స్ జరుగుతుంటాయి, కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది టాలెంట్స్ ఉంటుంటారు. ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే, మేము కొన్ని షోస్ చూస్తున్నప్పుడు రిపీటెడ్గా వాళ్ళే వస్తుంటారు, ఎక్కడో ఒకరు 2-3 కొత్త వాళ్ళు వస్తుంటారు. మీరు ఎక్కడ ఆడిషన్స్కి అంటే పాడుతా తీయగా ఇట్లా సూపర్ సంథింగ్ ఉన్నాయి కదా ప్లాట్ఫామ్, సింగింగ్ ప్లాట్ఫామ్స్కి, దానికి అప్రోచ్ కాలేదా? ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఒక స్టేజ్కి రావాలి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ పాడతా తీయకి ట్రై చేశాను, ఇండియన్ ఐడల్కి ట్రై చేశాను. సో అండ్ సో ఇంకా చాలా ఉన్నాయి కాంపిటీషన్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో ఏంటంటే ఇక్కడ మనకి టోటల్గా పాలిటిక్స్. ఈ పాలిటిక్స్కి తప్పించి ఇంకేది లేదు. ఐ విల్ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్న రీసెంట్గా మన 2025లో పాడతా తీగ ఆడిషన్స్ జరిగాయి. ఇక్కడ మన మయూరి ఆఫీసు, ఓకే. మన బేగంపేట దగ్గర. అచ్చా. సో ఐ వాజ్ టూ హ్యాపీ. ఎందుకంటే లైక్ ఆడిషన్స్ ఇస్తాము, ఒకవేళ వస్తుందా మనం సెలెక్ట్ అవుతామా లేదనే సెకండరీ థింగ్. ఏంటంటే ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, ఓకే మనం సెలెక్ట్ అవుతే మన ఫ్యూచర్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి. సో అలాగా మేము అందరం ట్రై చేశాం. నా ఫ్రెండ్స్లో ఒకడు తనకి పాపం ఈరోజు పని చేస్తా కానీ తినలేని పరిస్థితి పడింది. ఓకే. సో అలాంటి వాడు ఒక సింగర్ నా దగ్గర ఒక 1500 తీసుకొని, మాము ఒక 1500 అప్పు ఇవ్వరని వచ్చి పాడతాము అన్నాడు. సో ఓకే విల్ హెల్ప్, ఎందుకంటే వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఉన్నారు కాబట్టి. సో మనం పే చేసి వాడు ఆడిషన్స్కి వచ్చాడు హైదరాబాద్. సో ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళు ఒక 500 నుంచి 1000 వరకు అటెండ్ అయ్యి ఉంటారు ఆడిషన్స్కి.
సో తీరా ఈవెంట్ చూస్తే అంటే టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూస్తే ఓన్లీ పాస్ట్లో ఎగ్జిస్ట్ అయినటువంటి సింగర్స్ని మాత్రమే తీసుకున్నారు. ఓకే. ఓకే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒక 500 మెంబర్స్ ఆడిషన్స్కి వచ్చారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు అడిగితే ప్రతిభ లేదు వీళ్ళ దగ్గర, వాళ్ళే సెలెక్ట్ అయ్యారు చెప్తారు. దానికి మీరు ఏమంటారు? ప్రతిభ లేదు అంటే నాలో ప్రతిభ లేదనండి. ఓకే, ఇంకొకరు ఉంటారు ప్రతిభ లేదనండి. అవుట్ ఆఫ్ 500లో ఒక్క సింగర్ కూడా మీకు దొరకలేదంటే హౌ కెన్ వి ట్రస్ట్ ఇట్? ఓకే. అవుట్ ఆఫ్ 500 అందులో సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, పోనీ ఓకే మినిమల్గా పాడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ఆ 500 మెంబర్స్లో మీకు ఒక్కరు దొరకలేదా? మళ్ళీ ఆడిషన్స్ ఎందుకు అన్నట్టు మళ్ళీ? అదే కదా ఆ. క్వశ్చన్. ఇప్పుడు ఆ, ఇప్పుడు మీరు ఆల్రెడీ పాస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటే మాలాంటి వాళ్ళకి ఆడిషన్స్ పెట్టడం ఎందుకు? ఓకే. లిటరలీ చెప్తున్నాను, టిఫిన్ లేదు, 8 o'clockకి స్టార్ట్ ఆడిషన్స్. అచ్చా. టిఫిన్ లేదు, లంచ్ లేదు, ప్రాపర్ షెల్టర్ లేదు, ఈవెన్ ప్రాపర్ వాటర్ లేదు సమ్మర్లో ఆడిషన్స్. సో ఏం తినకుండా ఏం తాగకుండా అంతసేపు వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని ఎంత చెప్పండి. ఓకే. సో ఇంకా ఆటోమేటిక్గా కాంపిటీషన్స్ అన్నా అలాంటివన్నా కూడా ఇరిటేట్ వచ్చేస్తుంది తప్పకుండా. ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక ఆపర్చునిటీ దొరుకుద్దేమో అని చెప్పి ట్రై చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే మీరు వెళ్ళిన 500 మెంబర్స్ లో ఎవరు కూడా దాంట్లో సెలెక్ట్ కాలేదు. ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. ఒక్కరు షో చూసి షాక్. ఈజీగా, ఎందుకంటే అట్లీస్ట్ 500 మెంబర్స్లో ఒక్కరు సెలెక్ట్ కాలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అవును. అవుట్ ఆఫ్ 500 ఒక్కరు కూడా మంచి మళ్ళీ సింగర్స్ కి ప్లాట్ఫామ్ ఎట్లా, మళ్ళీ అప్కమింగ్ సింగర్స్ కి మీరు చెప్పే విధానం చెప్తే ఇక అక్కడికి వాళ్ళు ఇప్పుడు మీలాగా ఈవెంట్స్ కి పరిమితం అవుతున్నట్టు. అంతే కదా. ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం ఎవ్వరు కూడా నేను పాడతాను, నేను సెటిల్ అవ్వాలని మాత్రం రాకండి. ఓకే. ఏదైనా ఒక వర్క్ చేస్తూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి, అది బెటర్. ఎందుకంటే నేను సింగింగ్ బాగా పాడతాను, నేను ఓన్లీ సింగింగ్లోనే సెటిల్ అయిపోతాను అంటే అప్పటి రోజులు కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు రీసెంట్ ప్రవస్తి ఇన్సిడెంట్ జరిగింది. ప్రవస్తి ఇన్సిడెంట్ అంటే మమ్మల్ని ఇట్లా చూస్తారు, ఇట్లా చెప్పడం చేయడం జరిగింది. జడ్జెస్ కూడా నన్ను ఇట్లా పాయింట్అవుట్ చేయడం జరిగింది, మమ్మల్ని ఇట్లా మర్యాద ఇవ్వాలి, అది కావాలనే ఎలిమినేట్ చేశారు అని చెప్పడం జరిగింది. అంటే ప్రవస్తి చెప్పిన మాటలకు మీరు ఏమంటారు? ఇంకా ప్రవస్తి చెప్పిన మాటలంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కాంపిటీషన్ అయినా బయట లైఫ్ అయినా ఏదైనా కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, అది మాత్రం పక్కాగా. అలాగే తన విషయంలో కూడా ఏమైందంటే ఈవెన్ ఆ కాంపిటీషన్ నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా, తనకంటే కొంచెం వర్స్ట్గా పాడిన సింగర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఓకే. బట్ ఈ అమ్మాయి పర్లేదు బాగానే పాడుతుంది, బట్ ఎందుకు ఎలిమినేట్ అయింది అనేది ఇప్పటికీ నాకు షాక్ అనమాట అది. ఎందుకంటే తను క్లాసికల్ సాంగ్స్ పర్ఫెక్ట్ గా పాడింది, క్లాసికల్ రౌండ్ కూడా జరిగింది, క్లాసికల్ రౌండ్ పర్ఫెక్ట్ గా పాడింది, ప్రతి ఒక్క రౌండ్ లో కూడా పర్ఫెక్ట్ ఇచ్చింది. ఓకే మిస్టేక్స్ ఉంటాయి, ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉంటారు కదా, హ్యూమన్ అంటేనే మిస్టేక్ చేస్తారు. సో తనకంటే కూడా ఎక్స్ట్రా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు. సో ఇంకా ఈజీగా మనకి పాలిటిక్స్ కనిపిస్తాయి కదా, అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ బయట వింటున్న ప్రేక్షకులకు అర్థమవుతుంది కదా ఎవరు ఎలా పాడతారని చెప్పి. అంటే అలా జరుగుతుంది జరుగుతుంది. సింగింగ్ మీకు ఏ ఫీల్డ్ లో అయినా, అది యాక్టింగ్ ఫీల్డ్ అవ్వనివ్వండి, సింగింగ్ ఫీల్డ్ అవ్వనివ్వండి, ఇంకేదైనా ఫీల్డ్ అవ్వనివ్వండి, పక్కగా పాలిటిక్స్ ఉంటాయి. మళ్ళీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీలాగా మీ అప్కమింగ్ సింగర్స్ రావాలన్నా ఎట్లా మళ్ళీ బయటికి ప్లాట్ఫామ్ ఎట్లా వాళ్ళకి మళ్ళీ? అందుకోసమే ఇవన్నీ చూసిన తర్వాత ఒక కొత్తగా వచ్చే సింగర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నేను ఒక 3 years బ్యాకే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, వెంకీస్ మ్యూజికల్ అకాడమీ అని చెప్పేసి. దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50 to 60 మెంబర్స్ సింగర్స్ అందులో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఈవెంట్స్ ఇస్తూ, అండ్ కొంతమంది ఆల్రెడీ అందులో ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళకి ఈవెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూ, అండ్ మేము కూడా వాళ్ళకి ఈవెంట్స్ పెట్టి మేము రెగ్యులర్గా మంత్లీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. దాని ద్వారా కొంతమంది స్పాన్సర్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా నేను ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇలా ఇంకా యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్పాన్సర్స్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తే ఇంకా ఆటోమేటిక్గా యంగ్ టాలెంట్స్కి సపోర్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే కొత్త టాలెంట్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వరస్టెస్ట్ థింగ్. కొత్త వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న వాళ్ళని, సీనియర్స్ని వాళ్ళ చుట్టే తిరుగుతారే తప్ప కొత్త వాళ్ళకి చాయిస్ ఇద్దాము, కొత్త వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి ఒక్కరు రాదు. ఈవెన్ మనం ట్రై చేస్తుంటే ఎంత చీప్గా చూస్తారంటే ఈవెన్ వీ ఫేస్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మా ఈవెంట్స్ గురించి చెప్తాను, ఏవో ఎందుకు ఒక ఈవెంట్ ఉంటుందండి. సో అందులో ఒక 30 సింగర్స్ ఉంటారు. ఆ 30 సింగర్స్లో సీనియర్స్ అని చెప్పేసి కొంతమంది పేరు వేసుకొని వస్తారు. సో ఆ సీనియర్స్లో ఎంత వరస్ట్గా పాడతారంటే, కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా, కనీసం మేము జూనియర్స్ వాళ్ళకి ఆటోమేటిక్ మా రెస్పెక్ట్ మాకు ఉంటుంది, అంటే లైక్ సీనియర్స్ కాబట్టి మేము ఇస్తాం రెస్పెక్ట్, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాం. కానీ మనల్ని ఇలా చూడడము కానీ అండ్ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది.
సో ఇండస్ట్రీ అంటేనే అలా ఉంటుంది, ఇవన్నీ ఫేస్ చేయాలి అంటే ఒక స్టేజ్కి రావాలంటే ఇవన్నీ కామన్ అనుకోండి, అది వేరే విషయం. అవును. ఇవన్నీ ఫేస్ చేస్తేనే మనం ఇంకా షార్ప్ అవుతాం. ఓకే. కానీ ఏంటంటే చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే నేను సింగర్ని, నేను యాక్టర్ని అని చెప్పేసి అన్ని వదిలేసుకొని వచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్, అలా మాత్రం అస్సలు రాకండి. ఇది మాత్రం ఒక పెద్ద సజెషన్ అనుకోండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొఫెషన్లో చేస్తూనే మనం ప్యాషన్ని కాపాడుకోవాలి. ఓన్లీ ప్యాషన్ డిపెండ్ అయితే కనీసం ఫుడ్ తినడానికి కూడా డబ్బులు ఉండవు. ఓకే. అండ్ ఇంకొకటి ప్లేబ్యాక్ సింగర్స్ అండ్ ప్రొఫెషనల్ సింగర్స్కి డిఫరెన్స్ ఏంటిది చెప్పండి ఒకసారి. డిఫరెన్స్ అంటూ మచ్ డిఫరెన్స్ ఏముండదండి. నార్మల్గా ప్రొఫెషనల్ సింగర్స్ అంటే ఇంకా దాన్ని ఒక వృత్తిగా తీసుకున్న వాళ్ళని ప్రొఫెషనల్ సింగర్స్ అంటుంటాం. ప్లేబ్యాక్ సింగర్స్ అంటే ఇంకా సినిమాలలో పాడేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని మనం ఓకే. అంటే చాలా మంది కలలు కంటుంటారు సింగర్, ఇప్పుడు నేను మూవీలో పాడవచ్చు నేను అండ్ నేను ఇక మంచిగా వైరల్ అయిపోతాను, ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో వెళ్ళేసి నా టాలెంట్ నిరూపించుకోవచ్చు అని చాలా మంది ఊహల్లో ఉంటారు. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ టాలెంట్ ఎక్కడ ప్రూవ్ చేసుకుంటారు పాపం, వాళ్ళు ఎప్పుడు షైన్ అయిపోతారు అన్నది నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను అలా కలలుగానే వచ్చినవాడిని. ఎందుకంటే లైక్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఏదో ఒక స్టేజ్ మీద పాడేద్దాం, వైరల్ అయిపోతాం అని చెప్పేసి అలా వచ్చినవాడిని నేను కూడా. ఓకే. ఇక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అసలు హైదరాబాద్ హిస్టరీలోనే ఆల్మోస్ట్ వరల్డ్ హిస్టరీ అనుకోండి, ఇంకా 21 yearsలో 16 hours నాన్ స్టాప్గా 10 languagesలో పాడినవాడు ఎవడు లేడు. ఓకే. ఐ వాజ్ ది ఓన్లీ వన్. ఇప్పటి వరకు నన్ను ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు, నాకు కనీసం ఎవరు బాగా పాడేవని చెప్పి కూడా మెసేజ్ పెట్టలేదు. ఓకే. ఇంటర్నేషనల్ రికార్డ్స్ అండి, 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ బ్రేక్ చేశాను. సో మరి ఒక్క పెద్ద ప్రొఫైల్ నుంచి కూడా నాకు ఒక కంగ్రాచులేషన్స్ కూడా రాలేదు. ఎందుకు కావచ్చు అంటే మనం బయట వేరే రాష్ట్రాల్లో అయితేనేమో కొంచెం అవ చూపి వెల్కమ్ చెప్తుంటారు, మన తెలుగు అబ్బాయి మీరు ఇలా రికార్డ్ బద్దలు కొట్టినా కూడా ఎందుకు వాళ్ళు రాలేకపోయారు అనుకుంటారు. అదే మన దురదృష్టం. ఇక్కడ ఎవరు కూడా ట్రూ టాలెంట్స్ ఎంకరేజ్ చేయరు, ఎవరు చేయరు ట్రూ టాలెంట్స్ ఎంకరేజ్. ఓకే. సో అందుకే కొత్తగా వచ్చే వాళ్ళు ఎప్పుడైనా నాకు ఒకరు స్టేజ్ ఇస్తారనో, నాకు ఒకరు ఆఫర్స్ ఇస్తారనో రాకండి. ఆటోమేటిక్గా మీ అంతటా మీరే ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, లేదంటే ఈవెంట్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వీ కెన్ డూ ఈవెంట్స్. సో ఇలా మనం పాపులర్ అవ్వాలి తప్పించి ఏదో నేను కాంపిటీషన్స్లో పాడాలి, మూవీలో పాడాలంటే డైరెక్ట్ మనకు ఆపర్చునిటీస్ రావు. ఒకవేళ వచ్చినా కూడా ఆ ఉన్న పాలిటిక్స్కి మన వరకు రావు. ఈవెన్ ఎందుకంటే లైక్ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, నాకు చాలా ఆల్బమ్స్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే. సో మా సింగర్స్లో ఎవరైనా నెంబర్స్ అడుగుతారు కదా, ఎవరు ఇవ్వలేదంట నెంబర్. అచ్చా. ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఆఫర్ వచ్చాయి కానీ ఫలానా అబ్బాయి కావాలి, వెంకి చింత కావాలి అని అన్నా కూడా వీళ్ళు నెంబర్ ఫార్వర్డ్ ఇవ్వలేదు. ఓకే. అలా కూడా ఉంటది. చాలా లాస్ అయ్యాయి అలాగా. ఎందుకంటే మనం ఒక ఈవెంట్ లో పాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే చూస్తారు కదా, చూసి అరే ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడే, ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వండి అని ఆర్గనైజర్స్ అడిగితే ఆ అబ్బాయి నెంబర్ మా దగ్గర లేదని చెప్పారు. అయ్యో, ఆఫర్ పోయినట్టే కదా. సో తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసి నాన్న ఆ రోజు ఇలా పాడిద్దాం అనుకున్నాం నీతో, బట్ నీ నెంబర్ లేదన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి చాలా క్లోజ్. అయ్యో, ఇవ్వని వాళ్ళు నెంబర్ ఇవ్వని వాళ్ళు నాకు చాలా క్లోజ్. మళ్ళా ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు నా ముందు నటిస్తూ ఉంటారు. సో అలా ఉన్నారనమాట బయట. ఓకే. అండ్ మీరు కూడా చాలా ఈవెంట్స్ చేస్తుంటారు, చాలా బిజీగా ఉంటారు ఈవెంట్స్. ఇప్పటిదాకా ఎన్ని ఈవెంట్స్ చేశారు? నియర్లీ ఒక 500 21 years కే. అంటే లైక్ నేను 5 years నుంచి ఇదే. అదే 5 years లో 500 ఈవెంట్స్ చేశారు. ఈవెంట్స్ అసలు సింగర్స్ కి ఈవెంట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంటాయండి? చాలా వరకు చూస్తుంటాం. అంటే లైక్ మాకు ఆర్గనైజర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈవెంట్స్ తీసుకుంటారు, మాకు డైరెక్ట్ కాల్ చేస్తారు. సో అండ్ సో డేట్ ఇలా ఫ్రీ ఉందా అని చెప్పేసి. సో ఒకవేళ ఫ్రీ ఉంటే వెళ్తాము, లేదు అంటే వేరే సింగర్స్ చూసుకుంటాం. అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ లో ఎగ్జిట్ అయిన సింగర్స్ ఉంటారు కదా, ఎగ్జిస్టెంట్ సింగర్స్. ఓకే. సో వాళ్ళకి కాల్ చేసేస్తాం. మీరు ఇది కాకుండా ఇంకేం చేస్తుంటారు ఈవెంట్స్ కాకుండా? యాక్చువల్లీ నాకు ఓన్ ఇంటీరియర్ కంపెనీ ఉంది. ఇంటీరియర్ కంపెనీ హైటెక్ సిటీలో డీస్ విత్ యోమ్ ఇంటీరియర్స్ అని చెప్పేసి నేను అండ్ మా కజిన్ దగ్గర కలిసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక నేను దాన్ని అండ్ ఈ ప్రొఫెషన్ రెండు మేనేజ్ చేసుకుంటాను. యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడైనా ప్రొఫెషన్ వేరు ఉండాలి, ప్యాషన్ వేరు ఉండాలి. సో అలాగే నా ప్రొఫెషనల్ గా అది చేస్తూ ఉంటాను ఇంటీరియర్, అండ్ ప్యాషన్ ఇంకా సింగింగ్ అనమాట. ఓకే. ఒక పాట పాడారు నాకు తప్పకుండా. ఏ పాట పాడబోతున్నారు? నీ చేతి గాజులు మనవే, ఆల్మోస్ట్ ఆర్పి పట్నాయక్ గారి అందరికి ఇష్టమే కదా. సో నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ. నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ. నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, చాటుగా వచ్చి సరసం ఆడమన్నవే. ఓకే, సూపర్. ఓకే. కానీ సాంగ్స్ సింగర్స్ కి చాలా పాడుతుంటారు కదా, అంటే
ప్రతి నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను సింగర్స్ వాళ్ళు కరెక్ట్ వాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎలా మీరు చూస్ చేసుకుంటారు? ఎవరైనా చెప్తారా? లేకుంటే మీరే ఓన్ చేసుకుంటారా? అలా చెప్పడం అని ఏముండదు. ఆ! యాక్చువల్‌గా ఏంటంటే మనం ఒక పాట విన్నప్పుడు మనకు అర్థమైపోద్ది. ఓకే. ఇది ఓకే. నా వాయిస్‌కి సెట్ అవుద్దా? సెట్ అవ్వదా? అని చెప్పేసి. ఆ! సో, అలాగ విన్నప్పుడే ఒకవేళ మనకు సెట్ కాదనుకో, ఓకే. ఇది మనకు సెట్ కాదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం. ఆహా! లేదు ఇంక తప్పకుండా పాడాలి అనుకుంటే మన ఓన్ వెర్షన్‌లో పాడేస్తూ ఉంటాం. ఓకే. ఓన్ వెర్షన్‌లో ఓన్ పాడుతుంటారు. వెర్షన్‌లో పాడేస్తుంటాం. ఇంకా ఒరిజినల్‌కి మన పర్సనలైజ్ చేసుకున్నటువంటి సాంగ్‌కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అండ్ చాలా ఈవెంట్స్ కూడా కొంత ఈర్ష్య భావాలుంటాయి. ఊరికే తనే రిపీట్ అవుతున్నాడు సింగర్ మమ్మల్ని గూడా తీసుకెళ్ళొచ్చు కదా! మేము కూడా మంచిగా పాడతాం కదా! అని వస్తుంటది. ఇది విన్నారా మీరు? మీకెప్పుడైనా ఫేస్ చేశారా ఇది? రెగ్యులర్‌గా అదే ఉంటది. ఆ! ఇంకా అది కామన్. ఇంకా అలాంటివి ఉంటేనే మనం కూడా ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఓకే. ఎందుకంటే మన వెనక ఒకరు అనుకుంటేనే కదా మనం ముందున్నట్టు. కానీ ఇంకొకటి సింగర్స్‌లో ఎక్కువ శాతం అమ్మాయిలని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అబ్బాయిల కన్నా. అమ్మాయిలని ఎక్కువ తీసుకెళ్తుంటారు ఈవెంట్స్‌కి. అమ్మాయిలకే ఆఫర్స్ ఎక్కువ వస్తుంటాయి. దీని మీద మీరేమంటారు? సింగింగ్ ఒకటనే కాదు. ఏ ఫీల్డ్ అయినా కూడా అమ్మాయిలకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మీరు యాక్టింగ్ తీసుకున్నా కూడా ఎందుకంటే మీరు ఇండస్ట్రీలోనే అవును. ఉన్నారు కాబట్టి అబ్బాయిలకి, అమ్మాయిలకి పోల్చుకుంటే ఆటోమేటిక్‌గా అమ్మాయిలకి ఎక్కువ వస్తాయి ఆపర్చునిటీస్. ఎందుకు కావచ్చు? ఇంకెందుకంటే ఇంకా అవి చాలా పెద్ద టాపిక్స్ చెప్పడం ఇంకా. ఆహా! సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్నమాట. అచ్చా! ఏంటంటే ఈవెన్ మా ఈవెంట్స్‌లో కూడా మేము ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ ఉంటది ఒక ఈవెంట్ మినిమమ్‌గా. సో 4 అవర్స్‌లో దాండియా మేమే పాడతాం. ఓకే. ఫాస్ట్ బీట్స్ మేమే పాడతాం. ఫోక్ మేమే పాడతాం. అండ్ నార్మల్‌గా పెళ్లి పాటలు అంటే పెళ్లి పాటలు, రిసెప్షన్ అయితే రిసెప్షన్ అన్నీ మేమే పాడతాం. లేడీస్ ఆల్మోస్ట్ కొంచెం మాతో ఒక 5-10 డ్యూయెట్స్ పాడతారు. అంతే. అంతే. మా పేమెంట్స్ వచ్చేసి ఒక 5,000 ఉన్నాయనుకోండి. ఆ! వాళ్ళ పేమెంట్స్ 7,000, 8,000 ఇంకా ఎక్కువ. ఇంకెక్కువ. ఓకే. అంటే టోటల్ కష్టపడాల్సింది మేము. ఓకే. అండ్ జస్ట్ అలా వచ్చేసి స్టేజ్ లుక్ ఇచ్చేసి కొంచెం అట్లా అట్రాక్షన్‌గా కనిపించేసి మనకంటే డబుల్ పేమెంట్స్ తీసుకుంటాం. ఓకే. సో అలా. ఇంకా అదే క్యారీ ఆన్ అయిపోతుంది. అది ఎందుకనేది ఇప్పటికి ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఈవెన్ మా సింగర్స్ అందరూ కూడా అంటూ ఉంటారు. అరే కష్టపడేదంతా మేల్ సింగర్స్ కానీ మొత్తం వెళ్ళిపోయేదంతా ఫీమేల్ సింగర్‌కి అని చెప్పేసి. కానీ ఇంకా తప్పదు. అయ్యో! ఎందుకంటే ఇంకా రోజు అది అలవాటు అయిపోయింది మాకు కూడా చూసి చూసి. ఆ! కొత్త వాళ్ళైతే ఫీల్ అవ్వాలి కానీ ఇంకా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అది ఈజీగా తీసేసుకోవచ్చు. ఈజీగా తీసుకుంటున్నారు. ఓకే. కానీ కష్టమే కదా దేంట్లైనా. కష్టమే అండి. ఎందుకంటే అంత కష్టపడి మినిమం పేమెంట్స్ కూడా రాకుండా ఈవెన్ మీకు చెప్పాలంటే ఓకే. ఇప్పుడు నేను ఒక 500 ఈవెంట్స్ చేసుంటాను. ఆ 500 ఈవెంట్స్‌లో నాకొక ఆల్మోస్ట్ ఒక 50 ఈవెంట్స్ వరకు పేమెంట్స్ ఇంకా రాలే. అయ్యో! రావు కూడా. ఓకే. అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఏసి అవి తీసుకోరా? అడ్వాన్స్ ఉండదు ఇక్కడ. అచ్చా! సో డైరెక్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేయాలి యాక్చువల్లీ ఆర్గనైజర్స్. ఓకే. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఆర్గనైజర్స్ వెంటనే చేసేస్తూ ఉంటారు పేమెంట్స్. ఎందుకంటే Okay. పెండింగ్‌లో ఉండకుండా వెంటనే వాళ్ళకి పేమెంట్ చేసేస్తే అయిపోతుందని చెప్పేసి చేసేస్తారు. కానీ కొంతమంది ఆర్గనైజర్స్ అలా ఉండరు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. అయ్యో! ఇంకా మేము అడగడం కూడా మానేస్తాం. మళ్ళీ ఎళ్లరు కదా మళ్ళీ ఈవెంట్‌కి అట్లా ఇయ్యకుంటే? ఇంకా వెళ్ళాం కదా మరి. వాడికి ఆర్గనైజర్‌కి లాస్ కదా అంటే. ఆర్గనైజర్‌కి లాస్. ఆ! ఇంకా ఆ ఆర్గనైజర్ ఈవెంట్స్‌కి వెళ్ళాం. ఎందుకంటే అచ్చా. చాలా మంది ఆర్గనైజర్స్ ఉంటారు. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజర్స్. అట్లా అంటాను. ఆర్గనైజర్‌కి ఇప్పుడు దొరకాలంటే అందరిని మోసం చేసుకోకపోతే వాడు బాగుపడుతుంటాడు ఇగ. అంతే. దీనికి ఏమి యూనియన్ అట్లా ఉండదా మీకు? ఎంత ఉన్నప్పుడు ఏం చేస్తారు అచ్చా. చెప్పండి. ఆ! ఇంకా అంటే నేనేంటంటే యూనియన్‌కి వాటన్నిటికి కొంచెం దూరంగా ఉంటాను. నాకు కొంచెం ఈ పాలిటిక్స్ అలాంటివి నచ్చవు. అచ్చా! సో నేను ఓన్‌గా నా ఓన్ ఈవెంట్స్ నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ నా ఓన్‌గా నేను ఎదగాలి అని చెప్పేసి ఎవరితో కూడా నేను అంతగా మీ ఈవెంట్స్ మీరే చేసుకుంటుంటారు. సో ఓకే. కొంచెం ఆ! ఓన్‌గా వెళ్ళాలి అని చెప్పేసి మంత్లీ ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటారు? మంత్లీ అట్లా ఏముండదండి. ఎందుకంటే ఇది సీజన్ టైమ్స్‌లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే Okay. మనకి మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ ఒక సీజన్ మాత్రమే ఉంటాయి. అచ్చా! రెగ్యులర్‌గా త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది మనకి. ఓకే. సో ఈ ఈవెంట్స్ మ్యారేజ్ ముహూర్తాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఈవెంట్స్ వస్తుంటాయి. కొన్ని సార్లు పర్ డే 2 కూడా చేస్తూ ఉంటాం. ఈవినింగ్, నైట్. ఓకే. సో అలా మార్నింగ్ ఒక ఈవెంట్, ఆఫ్టర్‌నూన్ ఒక ఈవెంట్, నైట్ ఒక ఈవెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో అలాగా మన సీజన్‌ని బట్టి ఉంటుంది. ఓకే. ఒక మంచి పాట పాడండి. తప్పకుండా. పువ్వుల్లో దాగున్న ఆ! పూల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరువంది నీవే నా అతిశయం, ఆగిరులు ఏ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం,
వావ్! సూపర్. చాలా బాగా పాడుతున్నారు. అందుకోసం అన్ని ఈవెంట్స్ వస్తున్నాయి మీకు. కానీ ఆఫర్స్ అంటే మీరు కూడా ఒక ఆల్బమ్ స్టార్ట్ చేయొచ్చు కదా! మీరు కూడా మూవీస్ మీరు కూడా మూవీస్‌లో కాకుండా మీ ఓన్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా పాడుకొని చేయొచ్చు కదా! యాక్చువల్‌గా ఆల్బమ్స్ ఆల్రెడీ మా దగ్గర చాలా ప్లానింగ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. అచ్చా! ఆల్రెడీ ఒక 3, 4 సాంగ్స్ రెడీగా ఉన్నాయి. ఓకే. బట్ ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. అవును. ఎందుకంటే ఒక ఆల్బమ్ సాంగ్‌కి ఈజీగా 1,00,000 అయిపోతుంది. యాహ్! ఎందుకంటే ఆ వీడియో షూటింగ్ కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, మిక్సింగ్ అని అదని ఇదని ఇంకా 1,00,000 ఈజీగా అయిపోతుంది. అచ్చా! సో ఇంకా ఎవరైనా ప్రొడ్యూసర్ ముందుకు వస్తే ఇంకా చేద్దాం అన్నట్టు ఉన్నారన్నమాట. ఓకే. సూపర్. అండ్ చాలా వరకు మేము వింటుంటాం. ఒక ఊపున సాంగ్స్ అవన్నీ వింటుంటాం కదా! సాడ్ సాంగ్స్ ఎప్పుడు వినలేదు. ఎందుకంటే పాటలలో అవి పాడనీయరు కూడా కదా! ఈవెంట్స్‌లలో ఒకసారి సాడ్ సాంగ్ ఏదైనా ఉంటే పాడవా? తప్పకుండా. ఓకే. యాక్చువల్‌గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పాట ఇది. ఓకే. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా కాని ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తోంది ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేనా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేనా ప్రేమ. యాహ్! ఉదయ్ కిరణ్ గారిని తలపించేశావు. ఆయనని తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చే పాట కదా. Yes, వి yes. మిస్సింగ్ హిమ్ వెరీ Yes, లాట్. yes. ఇది డెడికేటెడ్ టు ఉదయ్ కిరణ్ గారి ఉదయ్ సాంగ్ కిరణ్ గారి ఇది. కోసం. ఓకే. ఒక మంచి లాస్ట్ పాట పాడి నీ కోసమే ఈ అన్వేషణ, ఈ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపిన, నీ కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. వావ్! సూపర్. మీరు Nice సింగర్ song. అయిపోవచ్చు. అంత లేదు. ఓకే. సో నైస్. మరి తర్వాత మన ఎండింగ్ సాంగ్ ఒక ఓకే. మంచి ఓల్డ్ మెలోడీ. ఓకే. రాసాను ప్రేమ లేఖ నిన్ను, దాచాను ఆశలన్నీ నీలో, భూమిలో నా మల్లియలాయే, దివిలో నా తారకనాయే నీ నవ్వులే. రాసాను ప్రేమ లేఖ నిన్ను, దాచాను ఆశలన్నీ నీలో, భూమిలో నా మల్లియలాయే, దివిలో నా తారకనాయే నీ నవ్వులే. వావ్! సూపర్. నైస్ అండి. ఇంకా ఇంకా రికార్డులు బద్దలు కొట్టాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మన ప్లాట్‌ఫామ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. అలాగని మనం నిరూపించుకోవాలి. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.